థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నిఖిల్ అండి నా పేరు. ఓకే ఫైన్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంపోజిషన్ రాస్తా. బట్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీడియా మిత్రులందరూ ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చారు. అంటే చాలాసార్లు అనుకుంటాం చిన్న సినిమా స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అన్నప్పుడు కొన్నిసార్లు మీడియా సపోర్ట్ అంతా ఉండదు అనుకుంటాం కానీ, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మా తెలుగు ఇండస్ట్రీ మీడియా ఆర్ ది బెస్ట్. అండ్ చిన్న సినిమాల్ని ఎలా ప్రమోట్ చేయాలో వాళ్ళు చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికీ. ఇట్ ఈస్ అ హ్యూజ్ థింగ్. అండ్ ఈ నగరానికి ఏమైంది అన్న సినిమా చూసినప్పుడు చాలామంది అనుకుంటాం దట్ అరే నాకు అభినవ్ లాంటి ఒక ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అందరూ అనుకుంటాను. నేను గ్యాంగ్లో ఉంటాడు, గౌతమ్ ఉంటాడు, గౌతమేగా కౌశిక్ ఉంటాడు. సో నీకు ఇచ్చా రిటర్న్ గిఫ్ట్. సో అభినవ్ లాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి అనుకుంటాం సినిమా చూసినప్పుడు. బట్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్ నేను ఏం రియలైజ్ అంటే రియలీ షుడ్ హ్యావ్ అ ఫ్రెండ్ లైక్ హిమ్. ఇస్ అన్ అమేజింగ్ గై. నాన్ స్టాప్ నవ్విస్తుంటాడు, అమ్మాయిని ఇంప్రెస్ చేస్తుంటాడు. చాలా షేడ్స్ ఉన్నాయి లైఫ్లో. అండ్ అలాగే అనుకున్నట్టే కమల్ హాసన్ రేంజ్లో కాకపోయినా, బట్ ఐ థింక్ దట్ హీస్ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఎప్పుడైతే తను వచ్చి ఇలా ట్రైలర్ లాంచ్ చేయాలి అని అడిగాడో, నేను వచ్చింది ఒక ఫ్రెండా కాదు, ఐ రియలీ లైక్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్, ఐ రియలీ లవ్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. బట్ ఈ సినిమా నేను రావడం ఓన్లీ రీజన్ ఇస్ ఐ నో వాట్ ద ఫిల్మ్ ఇస్. అండ్ ఇదే థియేటర్లో ఏదైతే మీరు కూర్చున్నారో ఈ థియేటర్లోనే వాళ్ళ సినిమా షో వేశారండి. నిజంగా హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు ద కరేజ్. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి భవానీ గారు అండ్ అరుణ్ రెడ్డి గారు యాజ్ వెల్ యాజ్ ప్రశాంత్ గారు. మీరు ముందుగానే సినిమా వేసి చూపించి ఒక ఆడియన్స్కి, టెస్ట్ ఆడియన్స్కి వేసి చూపించారు. అండ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ దట్ ప్రీమియర్ వాజ్ ఫెంటాస్టిక్. సో కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. నాకు ఆల్రెడీ రివ్యూ వచ్చింది, అందుకే వచ్చాను. సో తెలుసుకొని వస్తే బెటర్ కదా. సో నాట్ యాజ్ అ ఫ్రెండ్, నేను ఒక మంచి సినిమాకి సపోర్ట్, ఒక మంచి సినిమాకి నా వంతు సాయం చేయాలని చెప్పి వచ్చాను. అండ్ ఇట్స్ అప్ టు యూ గైస్. మీరందరూ Feb 20th సినిమా రిలీజ్ అవబోతుంది. సో ప్లీజ్ గో వాచ్. యూ గాట్ అమేజింగ్ యాక్టర్స్ ఇన్ దిస్. అభినవ్ మంచి యాక్టర్ అని చెప్పనవసరం లేదు, బట్ అట్ ద సేమ్ టైమ్ అలీ బ్రో యువర్ అమేజింగ్. అండ్ లావణ్య గారు అండ్ ఈవెన్ మోయిన్ అండ్ చక్రపాణి గారు సూపర్ స్టార్ కాస్ట్ అండి, సూపర్ వైబ్ ఉంది. ఈరోజు చూస్తుంటే అర్థమవుతుంది. చాలా ఈవెంట్స్లో పీపుల్ బయటికి వెళ్తుంటారు, నిజంగానే బయటికి వెళ్తుంటారు, బట్ అందరూ వెనకాల యూఆర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ వాచింగ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ వచ్చి కూర్చున్నారు మీరు చూసారా. సో ఆ వైబ్ మీకు అర్థమవుతుంది. అండ్ రేపు Feb 20th మీరు సినిమా చూసినప్పుడు నేను ఇక్కడ ఎందుకు వచ్చానో మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ ఈ ట్రైలర్ని ప్రమోట్ చేయండి, ఈ ట్రైలర్ని షేర్ చేయండి. టిక్టాక్ కాదు, ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేయండి, ట్విట్టర్లో వైరల్ చేయండి. ప్లీజ్ షేర్ దిస్. ఇట్ ఈస్ అవర్ స్టోరీ, మన కథ ఇది. అండ్ రీసెంట్గా ఐ వాంట్ టు సే కంగ్రాట్స్ టు లాట్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ కమింగ్. ప్రియదర్శి రీసెంట్గా బలగం సినిమాతో అంత పెద్ద హిట్ కొట్టాడు, యాజ్ వెల్ యాజ్ సుహాస్ హూస్ డన్ వెరీ గుడ్ విత్ కలర్ ఫోటో అండ్ ఆల్ దట్. అండ్ సేమ్ వే ఐ థింక్ అభినవ్ ఆల్సో ఇది తన కథ అలాంటి సినిమా అవబోతుంది. హిస్ బ్రేకింగ్ మూవీయా, బ్రేక్ త్రూ మూవీయా, బ్రేక్అవుట్ మూవీ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ మెనీ ప్రొడ్యూసర్స్, మెనీ స్టోరీస్, చాలామంది డైరెక్టర్స్. ఇప్పుడు తీరు గారు ఐ రియలీ నాకు సూర్య సెట్లో మనం అన్న గుర్తు వస్తుంది. బట్ అప్పుడు మీరు టీషర్ట్లు వేసుకున్నారు, ఇప్పుడు మీరు షర్ట్లు వేసుకుంటున్నారు. సో డిఫరెన్స్ ఉంది. బట్ ఐ రియలీ థింక్ ఇట్స్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఎవరైనా డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరైనా హీరో అవ్వచ్చు, ఎవరన్నా సక్సెస్ఫుల్ అవ్వచ్చు అని ప్రూవ్ చేసింది మళ్ళీ. అండ్ ఐ రియలీ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఐఎమ్ సేయింగ్ దట్ lot of films come, lot of actors need to come. Abhinav lanti actors should become leads and become successful. So thank you so much guys. And Feb 23rd theatres lo chudandi. Thank you so much. Thank you Nikhil, thank you so much.